హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మీలలో చాలామంది వచ్చేసి ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది కదా, ఖత్తర్కి వచ్చేసి మన ఇంట్లో మీ వైఫ్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, ఎవరైనా కానీ ఆడవాళ్ళని వచ్చేసి ఇక్కడ పంపించచ్చా, పంపిస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ జీతాలు ఎలా ఉంటుంది అన్నది పూర్తిగా క్లారిటీగా అయితే మీకు ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ ఆన్ ఉంచుకొని లైక్ అయితే చేయండి. అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మీకు ఒక 3 ఇళ్ళు అయితే నేను ఉదాహరణగా చెప్తాను. అందులో వచ్చేసి మొదటి ఇల్లు మన ఇండియన్ ఆవిడ, అంటే మన ఆంధ్ర ఆమె ఒక ఆమె పనిచేస్తున్నది, అదేవిధంగా ఇథోపియా అమ్మాయి ఒక అమ్మాయి పనిచేస్తున్నది. అయితే ఆ ఇంట్లో ఎలా అంటే కన్నా, ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలో టమాటకాయలు తీసుకొచ్చారనుకోండి, నెలంతా దాంతోనే గడుపుతూ ఉండాలి. అంటే ఒక టమాటకాయ ఎగ్జాంపుల్గా తీసుకుంటే కన్నా వాళ్ళు ఏం చేస్తారంటే కన్నా అర్ధ టమాటకాయ కోసుకొని కూర వండుకుంటూ ఉంటారు. అంత భయంకరంగా వాళ్ళని ట్రీట్ చేస్తున్నారు ఒక ఇంట్లో. అయితే భోజన విషయం ఎలా అన్న అంటే కన్నా వాళ్ళు ఏం చేస్తారంటే కన్నా గురువారం శుక్రవారం వచ్చేసి వాళ్ళ ఇంట్లో 2 ఫంక్షన్స్కి వెళ్తారు. గురువారం వచ్చేసి మన తెలుగు ఆవిడని తీసుకెళ్తారు. ఆవిడ ఏం చేస్తుందంటే కన్నా అక్కడ పోయేసి పాపం కొంతమంది పని మనుషులు ఎటు ఉంటారు కదా, వాళ్ళని అడిగి కొద్దిగా పార్సల్ తీసుకొచ్చుకుంటుంది. కొద్దిగా అన్నము, చికెను, మటను ఇటువంటివి తీసుకొచ్చుకొని గురువారం తీసుకొచ్చుకుంటే కన్నా శుక్రవారం, శనివారం, ఆదివారం అదే భోజనంతో ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేడి చేసుకుంటూ పాపం 3 రోజులు అలాగే గడుపుతుంది. మరి మిగతా 3 రోజులు వచ్చేసి నేను చెప్పాను కదా, ఇచ్చినటువంటి వాటిలో కుబూస్ తిని అదో ఇదో బాధపడుతూ అలా గడుపుతుంది. మళ్ళీ గురువారం పోవడం, అన్నం తెచ్చుకోవడం, తినడం, ఇలా ఉన్నది వాళ్ళ పరిస్థితి. ఇక రెండో ఇంట్లో వచ్చేసి మా కఫీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెల్లింట్లో వచ్చేసి ఎలా ఉంటుందంటే కన్నా జబర్దస్త్గా ఉంటుంది. అది ఎలా అంటే కన్నా మీకు కావాల్సినటువంటి అంటే ఎవరికైనా ఆ ఇంట్లో పనిచేసేటువంటి డ్రైవర్కి ఎలాగంటే కన్నా హాఫ్ కోడి అంటే అర్ధ కోడి చికెన్ వచ్చేసి ఫ్రై చేసిస్తారు, మళ్ళీ సపరేట్గా కూర చేసిస్తారు. అదేవిధంగా పని మనుషులు వాళ్ళకి కావాల్సినటువంటి ఏవి కావాలన్నా కూడా చాలా ఫ్రీగా కిచెన్లో వండుకొని తినేటటువంటి స్వేచ్ఛ ఆ ఇంట్లో ఉంది. ఇక మూడో ఇల్లు మా మేడం వాళ్ళ అమ్మగారి ఇల్లు. ఆడేలా అంటే కన్నా ఆ పని మనుషులకు వచ్చేసి 1500 జీతం ఇస్తున్నారు. 1500 జీతమే కాకుండా ఫంక్షన్స్ జరుగుతుంటాయి కదా, ఫంక్షన్స్ జరిగిన ప్రతిసారి అంటే నెలకు వచ్చేసి 4 ఫంక్షన్స్ జరుగుతాయి. 4 సార్లు కూడా 50 రియాలు అంటే 200 రియాలు. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే కన్నా 5000 రూపాయలు మళ్ళీ ఎక్స్ట్రా కూడా ఇస్తారు. ఇది అంటే ఇక్కడ మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కానీ ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు కానీ పంపించేవాళ్ళు కానీ మన నసీబుని బట్టి, మన తలరాతను బట్టి ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మీరు ఎవరైనా కానీ ఆడవాళ్ళకి వీసా తీయించుకునేటప్పుడు ఏం చేస్తారంటే కన్నా మనకేదో టికెట్ వాళ్ళే పెడతారు, వీసా వాళ్ళదే, మొత్తం ఎటు మన డబ్బులు ఖర్చు కావు కదా అనుకోకుండా ముందుగా అడగండి వాళ్ళు అసలీ ఖతరా కాదా. ఎందుకంటే బేసిక్గా వచ్చేసి ఇక్కడ అసలీ ఖతర్ వాళ్ళు వచ్చేసి మ్యాక్సిమం అయితే 90% అయితే అలా చేయరు. బయట నుండి వచ్చి ఉంటారంటే బయట కంట్రీ నుండి వచ్చి మనకి ఏదైతే ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ అంటే కదా, అలా వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంటే కొన్ని అల్రయానని ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి అటువంటి చోట అయితే ఉంటుందో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక మూడో విషయం వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఫ్రీడమ్ కావాలి అంటే మాత్రం మీకు ఏమనే మాత్రం ఉండదు. ఒకవేళ మీకు ఫ్రీడమ్ కావాలి, కాస్త డబ్బు అటు ఇటైనా ఇబ్బంది ఉండకూడదు, అదేవిధంగా చుట్టీలు కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కంపల్సరీగా కువైట్కి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ రావడం వల్ల లాభం ఏంటంటే కానీ ఒకటి, ఇంకా మీకు అర్థమే భాషలో చెప్పాలంటే ఆకలితో ఉన్నవాడికి భోజనం ముందు పెడితే ఏం చేస్తాడు, తినేస్తాడు కదా. అదేవిధంగా కువైట్లో కూడా కొద్దిగా మీరు ఎక్కువగా వింటుంటారు కదా, మాలియా అని అదని ఇదని చాలా ఇబ్బందులు చేస్తుంటారు, తప్పు చేస్తుంటారని. ఖత్తర్లో అయితే కన్నా మ్యాక్సిమం 80% అయితే అంత ఛాన్స్ అయితే ఉండదు. అయితే నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను కదా, ఆ ఇంటికి సంబంధించి ఎన్ని కెమెరాస్ ఉన్నాయి ఏంటనేది కూడా నేను ఒకరోజు పర్టికులర్గా ఒక వీడియోలో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కొన్ని ఇళ్ళల్లో కార్లలో కెమెరాలు ఉంటాయి, ఇళ్ళల్లో కెమెరాలు ఉంటాయి, ప్రతి ఒక్కటి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది కాబట్టి తప్పులు చేసేటువంటి అవకాశం అయితే చాలా తక్కువ ఉంటుంది. ఫ్రీడమ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. డబ్బుల పరంగా అయితే మాత్రం మిగిలించుకోవచ్చు. కాబట్టి మీరు ఏదైనా కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి అయితే నిర్ణయం తీసుకోండి. ఇక జీతాల విషయానికి వస్తే ఈ జీతాలు కూడా చెప్తాను. ఇక్కడ ఖతర్కి వచ్చేసి మ్యాక్సిమం అంటే కానీ కొత్త వాళ్ళని పిలిపించుకోరు. మీరు కువైట్లో కానీ సౌదీలో కానీ ఎవరైనా కానీ లేడీస్ కానీ పని చేస్తుంటే కానీ ఇక్కడికి వచ్చేసి 1200 రియాలు స్టార్టింగ్ అయితే ఉంటుంది. 1200 రియాలు అంటే కానీ మ్యాక్సిమం అంటే మీకు ఒక 25,000 రూపాయలు శాలరీ అయితే ఉంటుంది. కొంతమందికి వచ్చేసి మీకు ఇంతకుముందు చెప్పాను కదా వర్క్ చేస్తున్నదని, ఇబ్బంది పడుతున్నదని. ఇప్పుడు దాదాపుగా ఆవిడ వచ్చేసి అంటే మా ఫ్యామిలీకి కనెక్షన్ అంటే వాళ్ళకి సంబంధించిన ఆవిడే కాబట్టి మనకు చాలా క్లియర్గా తెలుసు అనమాట. ఇప్పుడు దాదాపుగా వారం రోజులు దగ్గుతూ తుమ్ముతూ ఎంత బాధపడుతున్నప్పటికీ కూడా కనీసం ట్యాబ్లెట్ కూడా కొనివ్వలేదు. మరి అలా ఉంటుంది. కొన్నిళ్ళు వచ్చేసి హ్యాపీగా హాస్పిటల్ తీసుకువెళ్ళి చాలా ఒక ఫ్యామిలీ మెంబర్గా చూసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి కంపల్సరీగా వీసా తీసే అతన్ని అయితే మీరు కంపల్సరీగా అడగండి. ఇల్లు ఎటువంటిది, వాళ్ళు అసలీ ఖతర్ వాళ్ళ కాదా, ఏంటి పరిస్థితి అనేది పూర్తిగా విచారణ చేసుకొని అయితే రండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో
మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే. వీడియో లెంత్ అవ్వకూడదని చెప్పేసి త్వరగా చెప్పేశాను. ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద అయితే కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బై బై. టేక్ కేర్.